అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీని కుప్పకూల్చేయాలని, సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్ర పన్నారు. ఏంటది అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మొత్తం కేడర్ అంతా చల్లచెదురు అయిపోద్ది, ఆ పార్టీ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోద్దని ఒక ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మళ్ళీ అలా సర్వనాశనం చేసేయడానికి అంతకన్నా పెద్ద కుట్ర జరుగుతుందండి. అంతకన్నా పెద్ద కుట్ర. అదేంటో చెప్పాలంటే నేను మీకు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసుంటారు. తెలుగుదేశం పార్టీ మీద, టీడీపీ మీద చెదపురుగుల దాడి. చెదపురుగు అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఇంత చిన్న చెదపురుగు తెలుగుదేశం పార్టీని ఏం చేయగలదు అని అనుకుంటా. అంటే నిజానికి అది చెదపురుగులు అనేది కొంతమంది వ్యక్తుల్ని. కానీ మీరు మామూలుగా మనం బయట గమనిస్తే ఒక తుఫాను కన్నా కూడా చెదపురుగు చాలా డేంజర్ అండి. పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి, 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చాయి, మహా అయితే మన ఇంటి ముందున్న కాంపౌండ్ వాళ్ళు కూలిపోద్ది, లేదా మనకి ఏమైనా రేకులు ఏమైనా ఉంటే రేకుల కప్పు ఎగిరిపోతాయి అంతే. కానీ ఇంత చిన్నదున్న చెదపురుగు అది ఇంట్లో కానీ దూరింది అనుకోండి, పునాదులను మొత్తం ధ్వంసం చేస్తుంది, మొత్తం డోర్లు కిటికీలను నాశనం చేస్తుంది, మొత్తం ఆ ఏదైతే ఇల్లు ఉందో ఇల్లంతా కూడా కుప్ప కూలిపోద్దండి. అంత డేంజర్ చెదపురుగు అంటే. ఇప్పుడు అలాంటి చెదపురుగులు తెలుగుదేశం పార్టీ మీద, అలాంటి చెదపురుగులు లాంటి వ్యక్తులు చూడడానికి చిన్నోళ్లే, చూడడానికి అలా నథింగ్, కాలుతో నలిపితే పోతారు, వాళ్ళతో మనకి ఏంటి అనిపిస్తుంది. కానీ వాళ్ళు పునాదులను కూల్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇప్పుడు జీవీ రెడ్డి గారి ఉదంతాన్ని అడ్డుపెట్టుకున్నారు. జీవీ రెడ్డి గారి ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసే చెదపురుగులు ఎవరో చెప్తాను. తెలుగుదేశం క్యాడర్ మొత్తం అప్రమత్తంగా ఉండాలండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారి విషయంలో 3 రకాల మనుషులు చూశాను నేను. ఇది ఇప్పటి వరకు ఎందుకు ఆగాలంటే నిన్నదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆడావిడి, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు ఎందుకు లేదు చెప్పడం అని చెప్పి ఆగాను నేను. కానీ అలా పిచ్చ కోపం వచ్చింది. వాళ్ళ ఫోటోలు వేసి నా కొడకలరని మొదలటాలనిపించింది. వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు, ఐపాక్ టీములో కాదండి, న్యూట్రల్ ముసుగేసుకున్న దొంగ జర్నలిస్టులు. మేము న్యూట్రల్సం, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాళ్ళు అని మాట్లాడుతున్న కొంతమంది గుంటనక్కలు కొన్ని చెదపురుగులు చేసిన పని చెప్తాను మీకు. ఇప్పుడు జీవీ రెడ్డి గారి ఉదంతంలో ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఆయన సపోర్ట్ చేశాను. అరే ఆయన నిజాయితీ పరుడు, సరే ఏదో చేద్దాం అనుకున్నాడు, అది రాంగ్ టైం, ఏదో మిస్ఫైర్ అయింది, ఆయన చేసింది కరెక్టే అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు, అంటే నాయుడు గారు తీసుకున్నది కాదు, పార్టీ నిర్ణయం. ఈయన రిజైన్ ఇచ్చేసిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈ టైంలో రిజైన్ చేయకుండా ఉండాల్సింది, రాజకీయాల్లో ఒక సహనం ఉండాలి కదా. అలా ఆ టైంలో రిజైన్ చేయడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందే ఈ రచ్చ చేయడం, ఇదంతా పార్టీకి ఇది కదా. కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఈ 2 రకాల వ్యక్తులు కాకుండా మళ్ళీ 3వ రకం ఉన్నారు. ఆ 3వ రకంగా ఏం చేస్తున్నారంటే జీవీ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ తప్పు మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే అని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు గుంటనక్కన కొడుకులు. చంద్రబాబు నాయుడు గారు తప్పని, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు, కార్యకర్తల మనోభావాలు పట్టించుకోవట్లేదు, ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎడంకాల మీద చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక వాసి చేయని నా కొడుకులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనాలిసిస్లట, విశ్లేషణలట. వారిని ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? అయితే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పార్టీ కుప్పకూలిపోద్ది అనుకున్నాడు. కానీ దానికి రివర్స్లో జరిగింది. పార్టీ క్యాడర్ మాత్రమే కాదండి, సామాన్య జనం కూడా ఆ రోజున జగన్ గారు చేసిన దాన్ని ఖండించారు, చంద్రబాబు నాయుడు గారికి నేరాజనాలు పట్టారు. అప్పటి వరకు ఉన్న తెలుగుదేశం కార్యకర్త మరింత రాటు తేలాడు, మరింత పట్టుమ కలిగి పోరాడాడు. జగన్ గారు చేయడం వల్ల టీడీపీ క్యాడర్లో నూతన ఉత్తేజం, మంచి ఇంకా పోరాట తత్వం పెరిగింది తప్ప ఎవరు కూడా ఇది అవ్వలేదండి. అంటే ఎవరు భయపడలేదు, డిమోరలైజ్ అవ్వలేదు, జగన్ గారు అనుకున్నది ఏది జరగలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలే బలం, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే. ఇప్పుడు జగన్ గారు కొట్టినా జరగంది, గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు లేదా మరో పార్టీ వాళ్ళు వాళ్ళందరూ అనుకున్నది కూడా జరగంది. ఇప్పుడు జరిగే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటంటే గతంలో ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడండి, ఏం ఫరక పడుతుంది, ఏమీ నష్టం లేదు. లేకపోతే మరో ఏదో పార్టీని వెనకేసుకొస్తూ కేసీఆర్ గారిని వెనకేసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించమనండి, మా ఇంటర్ కూడా పోగుతుంది. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే అండి, ఈ న్యూట్రల్ ఈ గుంటనక్కలు అని చెప్పారు కదా చెదపురుగులు, తెలుగుదేశం కార్యకర్తలకి వెనకేసుకొస్తూ కార్యకర్తలకు సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తున్నారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలకే నాయకుడి మీద అవిశ్వాసాన్ని క్రియేట్ చేస్తున్నారు. లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏదో నిజాయితీగా పనిచేసిన వాళ్ళని తీసేస్తున్నారు, మీ మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు గౌరవించట్లేదు. అమ్మ నా గుంటనక్క నా కొడకల్లారా, అలా ఏం చేయలేరా మిమ్మల్ని? వేసేద్ది నేను ఎప్పుడు ఇలాగ అడదడంగా డొంక తిరుగుడు మాట్లాడను. కానీ
మీరు ముఖ్యమైన వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇంకా అరే ఆయన మన పార్టీ మాట్లాడతాడు, లేదా ఈయన న్యాయంగా మాట్లాడతాడు, అలా ఉన్నది ఇంకా మీ మీద అభిప్రాయం ప్రజల్లో. ఇది తెలుగుదేశం క్యాడర్ మొత్తం అర్థం చేసుకోనండి. జీవీ రెడ్డి గారు 2021లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారండి. మేమందరం ఒకసారి జాయిన్ అయిన వాళ్ళమే. 21లో జాయిన్ అయినప్పుడు జీవీ రెడ్డి గారిని జాతీయ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఆయన్ని టీవీ డిబేట్లకు పంపించారండి పార్టీ తరఫున. అప్పుడు ప్రజలకు పరిచయం అయ్యాడు ఎక్కువ. అంతకుముందు జీవీ రెడ్డి గారి గురించి తక్కువ మందికి తెలిసి ఉండదు. కానీ ఎప్పుడు జీవీ రెడ్డి గారు ఇది అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్ల. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేశాక ఆయన నిజాయితీ పరుడు, ఆయన నిగ్గు తేలుస్తాడనే మరో లక్షణం ఆయన నుంచి బయటపడింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే అండి. అలాంటి జీవీ రెడ్డి గారు నిజాయితీ పరుడే, కానీ ఆయన్ని వంకబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అబ్బే ఎక్కడో సర్వేలు జరిగేటండి. జీవీ రెడ్డి గారికి ఏమో 92% అట, చంద్రబాబు నాయుడు గారికి 8% అట. అడెవడు చెప్తున్నాడు నీకు ఒకడు? అయితే పని చేయండి రా, చంద్రబాబు నాయుడు గారిని తీసేసి పార్టీ నుంచి జీవీ రెడ్డి గారిని జాతీయ అధ్యక్షుని చేసేయండి. ఏం మాట్లాడుతున్నారు రా స్వామి? పాప ఆ జీవీ రెడ్డి గారు కూడా బాధపడుతూ ఉంటారు. మీ ప్రచారం చేయడరా, నన్ను ఉపయోగించుకునే చంద్రబాబు నాయుడు గారి మీద పగ తీసేసుకున్నారు, పార్టీ మీద దుష్ప్రచారం చేసేస్తున్నారు. ఎవడా బాబు నా ఉడుగులు అందరూ అని చెప్పి జీవీ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయినా కూడా అనుమానం లేదు బాబు. మనం ఆశ్చర్యపోకర్లే, అంత ఘోరంగా చేస్తున్నారండి. చాలా తప్పండి. కొంతమంది అయితే ఇది ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు దుష్పడ్డారు. మరి కొంతమంది న్యూట్రల్ వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటే అండి, న్యూట్రల్ అంటే గతంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తులండి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చేసింది. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన ఛానల్కి వ్యూస్ పడిపోతాయి, పెద్దగా వ్యూస్ ఉండవు. ప్రభుత్వాన్ని అటాక్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛానల్స్కే వ్యూస్ ఉంటాయి. అందుకని ఈ న్యూట్రల్ దొంగలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పలానా ఎమ్మెల్యే పేరు చెప్పరు, అతను కొట్టేయరు, కానీ పలానా ఎమ్మెల్యే ఉన్నాడండి, అతను 20 లక్షలు తీసుకున్నాడండి ఈ బియ్యంలో, లేకపోతే ఇసుకలోనండి 2 లక్షలు సంపాదించాడండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇతను ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తల సపోర్ట్తో నడుపుతుంటారు ఛానల్. అది తెలుగుదేశం ఒక ఎమ్మెల్యేని గుర్తుకు చూపించేస్తుంటాడు. అబ్బే ఇతన్ని కట్టడి చేయబోతానండి, పార్టీ అంతా నేలకూలిపోద్దండి అంటే అక్కడ ఎవడో ఉండడు, డబ్బులు తీసుకున్న దానికి ఆధారాలు ఉండవు. ఆ ఎమ్మెల్యే ఎవరో ఎవరికి తెలియదు, కానీ తెలుగుదేశాన్ని పునాదుల్లో కొడుతున్నాడు. ఆ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుగుదేశం కార్యకర్తలకి, అరే ఒక్క ఎమ్మెల్యే ఏదో తప్పు చేస్తున్నట్టు, మన పార్టీకి ఏదో నష్టం జరిగేలా ఉంది, వీడు ఎవడో చాలా బాగా చెప్తున్నాడో బాబుడు, సూపర్రావు బాబుడు అనేమో తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, ఊళ్ళో ఎవడో ఇంతకుముందు తెలుగుదేశం కోసం మాట్లాడేవాడు, ఇప్పుడు ఆడే తెలుగుదేశం ఎమ్మెల్యేని చెప్తున్నాడు, సరే మనం కూడా చూద్దాం పాటలని ఆలోచిస్తాం. కేవలం ఈ వ్యూస్ కోసం ఈ చెదపురుగు అంటే దాని ఆహారం ఎంతండి, ఆ ఆహారం కోసం మొత్తం తెలుగుదేశం పార్టీ పునాదులు పెట్టేస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ చేయాలి. పెస్ట్ కంట్రోల్ చేయకపోతే కుదరదండి. ఎందుకంటే ఈ అడ్డమైన గుడికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, ఆయన నిర్ణయం తప్పు, ఆయన్ని ఎలా చేద్దాం అలా చేద్దాం తప్పు పడుతున్నా ప్రతి చెదపురుగును కూడా కాలికి తీసి నిలిపిలండి. చాలా డేంజర్ అండి. ఇంకా చెప్పాలంటే ఆ వైసీపీ ఐపాక్ వాళ్ళు బెటర్ కానీ వాళ్ళు ఏదో వచ్చినా డైరెక్ట్గా వస్తారు, ఆడు మన శత్రువు కాబట్టి ఆడు చెప్పిన మాటలు మన కార్యకర్తలు నమ్మేనా మనం. కానీ వీడు మన ముసుగులో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉంటాడు, తెలుగుదేశం అనుకూల మీడియా మీ ముసుగులో ఉంటాడు, యూట్యూబ్ ఛానల్స్. చాలా డేంజర్ అండి. తొప్పెట్టి నారదీయాలండి అలాంటి వాళ్ళకి. వాళ్ళు వదిలితే కనుక పార్టీకి చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోద్దండి. ఇంకేం చెప్తాం అనుకున్నానండి. జీవీ రెడ్డి గారి గురించి ఇది చెప్దాం అనుకున్నాను. ఆయన కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఆయన ఏమి వెళ్తూ పార్టీ మీద ఏమీ విమర్శలు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో నిర్ణయం తప్పు తీసుకున్నారని అనలేదు. అంటే ఇంకో మాట చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారి రాజీనామా జీవీ రెడ్డి గారు రాశాక ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేయడం అబ్బాయి చాలా తప్పని కొంతమంది చెప్తున్నాను కదండి, చదపురుగులు వాదిస్తున్నాయి. అదే టైంలో ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ని కూడా 4 పోస్టుల నుంచి తీసేసి ఆయన్ని జేడీకి అటాచ్ చేస్తారు 4 పోస్టుల నుంచి. ఇంతకీ ఆ దినేష్ కుమార్ ఐఏఎస్ అతను వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా? వైసీపీకి అనుకూలంగా ఆయన ఇంతకుముందు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుగుదేశం నాయకుల మీద కానీ ఏదైనా చేసినట్టు ఏమన్నా ఒక చిన్న ఆధారం ఎక్కడన్నా ఉందా? ఆ దినేష్ కుమార్ గురించి నేను చూస్తే ఆశ్చర్యం అనిపించిందండి. అతను వైజాగ్కి చెందిన వ్యక్తి, మన తెలుగుడే. వైజాగ్కి చెందిన వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ అనేది 6th ర్యాంక్ వచ్చాడు. ఆల్ ఇండియా స్థాయిలో కొన్ని లక్షల మంది రాస్తే 6వ ర్యాంక్ అండి. చంద్రబాబు నాయుడు గారు ముచ్చటపడి ఆయన సన్మానం చేశాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీ రాష్ట్రానికి మీరు చాలా హ్యాపీ అని చెప్తున్నారండి అని చాలా గొప్పగా చెప్పు. ఆయన మన తెలుగు కూడా అనుకున్నాడు కదా. 24 సంవత్సరాలు కలెక్టర్ అయిపోయాడు అతను. 24 సంవత్సరాలు. జీవీ రెడ్డి గారు ఏమో అందులో వైసీపీలో ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళని తీసేయలేదు టైం. కానీ ఒకవేళ ఆయన అది కరెక్ట్గా లేడు కలెక్టర్ అని ఏదో ఆయన కోపంలో విమర్శించుండొచ్చు, కానీ ఆ కలెక్టర్ ఏమి ఫ్రాడ్ కాదండి. ఎక్కడ ఇప్పటిదాకా ఎక్కడ లేవయి. 24 సంవత్సరాలకి మన తెలుగుడు కుర్రోడు ఆల్ ఇండియా ర్యాంక్ 6th ర్యాంక్ తెచ్చుకుని కలెక్టర్ అయిన వ్యక్తి నేను రాజీనామా చేశారని ఒకే ఒక కారణంతో
4 పోస్టుల నుంచి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా తీశారు. ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే చాలా ఉన్నాయండి. మనం ఎప్పుడు కూడా ఒక వెర్షన్ తీసుకుని రెండో అంటే ఉద్యోగులు అనగానే ఇంకా అందరినీ మనం అవినీతి పరుల లిస్టులు వేసేయడం, అందరినీ మనం వైసీపీ లిస్టులు వేసేయడం కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు గతంలో వైసీపీ చెప్తే ఆ పని చేశాడు కాబట్టి అతనికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వద్దు అన్నారు. మరి కలెక్టర్లు ఎక్కడి నుంచి అవ్వాలి? కలెక్టర్లు ఉండేదే లిమిటెడ్ అండి, ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్కి అనుకూలంగా పని బలవంతంగా చేయించుకున్నారు వైసీపీ వాళ్ళు. అందుకని అంత మాత్రాన వాళ్ళు ఏమి అవినీతి పరులనో లేకపోతే మరొకటి మనం చెప్పలేము. ఆ టైంలో చేసిన ప్రతి ఒక్కరు చేయకపోతే ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు ఏబీవీ గారిని ఎలాగైతే సస్పెండ్ చేసి లోపల ఇచ్చేస్తారో, ఇంటి లోపల కూర్చోబెట్టారో అలా కూర్చోబెడతారు వాళ్ళు. కాబట్టి పోన్లే ఇంక అందరూ చెప్తారు కదా అని ఏదో వాళ్ళకి నచ్చకపోయినా కొంతమంది చేసి ఉంటారు. అంత మాత్రాన అప్పుడు అలాంటి కార్యక్రమం చేశాడు కాబట్టి ఈ గవర్నమెంట్లో అతను పొజిషన్ ఇవ్వద్దంటే మరి ఇప్పుడు కొత్త కలెక్టర్లను మళ్ళీ డబ్బు చేయాలి మనం ఆంధ్రాకి. లేదంటే ఇప్పుడు మన పిల్లలు మళ్ళీ అర్జెంట్ చదివించి వాళ్ళందరినీ కలెక్టర్లనే చేయాలి. చాలా దారుణంగా ఉందండి. అయితే ఈ ఎవరైతే న్యూట్రల్ ముసుగేసుకుని ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఓకలో ఎగ్గాలి పొలోమని చెప్తున్న సలహాలు అవి చంద్రబాబు నాయుడు అలా చేయకూడదండి. అలా చెప్తే ఎలా వచ్చేస్తుందండి? కార్యకర్తలు ఏ కార్యకర్తలు వచ్చేద్దని వ్యతిరేకత? కార్యకర్తలు బాధపడ్డాం, నేను బాధపడ్డాను. అరే జీవిరెడ్డి గారు లాంటి మంచి నాయకుడు అనవసరంగా రాజీనామా చేశాడు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా, జాతీయ అధికార ప్రతినిధికి రాజీనామా చేశాడు ఏంటి? ఓకే, ఒకవేళ ఆ కార్పొరేషన్ నచ్చలేదు అని బయటకు వచ్చింటే సరిపోను కదా. వీళ్ళు కూడా రాజీనామా చేశాడు, మంచి నాయకుని కోల్పోయామని కార్యకర్తల బాధ ఉంది. అంత మాత్రాన ఈ బాధ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్న చెదపురుగులు గుంటనక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ ఓకుల ఎక్కలు చేసే ఎనాలిసిస్లో, ఈ ఓకుల ఎక్కలు చేసే విశ్లేషణలో చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ఇమేజ్ మీద సముద్రంలో కాకిరెట్ట పట్టండి. సముద్రం ఎంత ఉంటుంది? మీరు చేసే ఎనాలిసిస్లో కాకిరెట్ట అంతా. పార్టీని అధినాయకుడి మీదే మీరు వ్యతిరేకత క్రియేట్ చేసేద్దాం కార్యకర్తలను ప్రయత్నించడం రాజద్రోహం రా నాయన. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు ఆ పని. మీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్. ఎందుకంటే అతను ఎవరు చెప్తే ఆరోపణలు చేశాడు, తప్పుడు కేసులు పెట్టాడు, అరెస్ట్ చేశాడు. అది చేయడం వల్ల ప్లస్ అయింది. అది కార్యకర్తల్లో ఇంకా కసి పెరిగింది. కానీ దొంగ నాగొడగలరా మీరు? కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో లింక్ ఎత్తారా? ఏ కార్యకర్తలు చెప్పారా మీకు? మీరు పెట్టే సోనియా వీడియోలు ఆ కింద పెట్టే కామెంట్లు అయితే అన్ని తెలుగుదేశం కార్యకర్తలు పెడతారనుకున్నారా? వాళ్ళందరూ వైసీపీలో పెడతారా బాబు? ఎందుకంటే మీరు టీడీపీని తిడతా ఉంటే వైసీపీ కార్యకర్తలకు ఆనందం ఉంటుంది, వాళ్ళు మీకు సపోర్ట్గా పెడతారు. లేదా ఐపాక్ వాళ్ళు టీడీపీ ముసుగులు వచ్చి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంత మాత్రాన టీడీపీ కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తున్నారు, లేకపోతే ఆయన వ్యతిరేకత వచ్చేసింది. ఈ పులిహోర, ఈ పకోడీ ప్రచారాలు ఆపంటారు బాబు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, లోకేష్ గారి నాయకత్వం మీద 100% ఏ సంకోచం లేకుండా సంతృప్తిగా ఉన్నారు. మొన్నైతే ఇంకా కొంతమంది ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఇది దెబ్బ. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఓడిపోయేలాగా ఉన్నారు. ఇప్పుడు జీవిరెడ్డి గారి ఉదంతం ఒకటి, మరో ఏదో గ్రూప్ 2 ఉదంతం ఒకటి, ఇంకోటి ఏదో డిఎస్సీ ఉదంతం ఒకటి. వీటితో అంటే ఎమ్మెల్సీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది పార్టీ అని చెప్పి ఇంకొక పకోడీ గడు, ఇంకొక గుంటనక్కడు, ఇంకొక చదపూరు గడు పెట్టాడు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు ఓటు వేయకండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. వైసీపీ వాళ్ళతో ఐపీఎక్ వాళ్ళతో పర్లేదు, వాళ్ళు చెప్పే మాటలు మన కార్యకర్తలు వినరు. కానీ మన ముసుగులో ఉండి, టీడీపీ అనుకూల మీడియా ముసుగులో ఉండి టీడీపీ కార్యకర్తల్ని చెడగొడుతున్న ఈ చదపురుగుల పట్ల మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటానండి. అలాగే ఇంటెలిజెన్స్ కూడా లుక్ చేసి ఉంచండి వీళ్ళ మీద. వీళ్ళే ఎక్కువ డ్యామేజ్ చేయడానికి చాలా ఘోరంగా ఆఫ్టర్ ఆల్ మరి వ్యూస్ కోసమే చేస్తున్నారా, లేకపోతే మరి ఏదైనా ప్రలోభం వచ్చిందా, లేదా ఇంకొక ఆపరేషన్ ఏమైనా జరుగుతుందో నాకు తెలియదు. కానీ దీని మీద మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలండి. ఈ న్యూట్రల్ ముసుగులో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నీతులు నేర్పిస్తున్న ఆ కోతులందరి సంగతి కూడా ఇమ్మీడియట్గా చూడాలి. అయ్యా ఇదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జయ మాతన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.